ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 37వ అధ్యాయం ధ్యానించుకుందాం. ప్రారంభం చెప్పబడుతుంది, యాకోబు తన తండ్రి కనాన్లో పరదేశిగా ఏ రీతిలో అయితే జీవించాడో అదే దేశంలో యాకోబు కూడా పరదేశిగా జీవిస్తున్నాడు. యాకోబు చిన్న కుమారుడు యోసేపు. యాకోబు కుమారుల్లో యోసేపు 17 సంవత్సరాల వయసు కలిగిన వాడు. తన అన్నలతో పాటు తను కూడా మందను మేపుతూ ఉన్నాడు. అయితే జెల్ఫా బెల్హా కుమారులతో స్నేహంగా ఉండేవాడు. యోసేపు అన్నలతో స్నేహంగా ఉండేవాడు, అన్నలతో పాటు మందలు కాసేవాడు. కానీ అన్నల చెడు సమాచారాన్ని తన తండ్రి దగ్గరికి తీసుకొచ్చేవాడు. చూడండి, యోసేపు వాళ్ళతో ఉంటూ వాళ్ళ చెడు కార్యాలని తండ్రికి చెప్తున్నాడంటే అతడు ఎంత పరిశుద్ధంగా ఉంటే తండ్రి దగ్గరికి వచ్చి చెప్పగలడు, ఎంత యథార్థంగా ఉంటే అంత ధైర్యంగా తండ్రి దగ్గర ఆ విషయాల్ని తెలపగలడు. చూడండి, వారితో పాటు ఉంటున్నటువంటి వాడు, వారితో మందలు కాస్తున్నవాడు, వారు చేస్తున్నటువంటి పాపంలో సంబంధం లేకుండా బ్రతుకుతున్నాడంటే నిజమైనటువంటి క్రైస్తవ్యానికి ఇదే మాదిరి. మనం మన కుటుంబాల్లో యోసేపు వలె ప్రత్యేకించబడినటువంటి జీవితాలు జీవించాలి. అయితే యాకోబు వృద్ధాప్యంలో యోసేపు పుట్టినటువంటి వాడు. అందువల్ల యోసేపుని యాకోబు ఎక్కువగా ప్రేమించేవాడు. అంతేకాదు, మరో కారణం కూడా ఉంది. యాకోబు యోసేపు తల్లిని రాహేల్ని మొదట ప్రేమించి తన వివాహం చేసుకుంటానికై 14 సంవత్సరాలు తన మామ అయినటువంటి లాబాన్ దగ్గర పనిచేశాడు. అంతగా ప్రేమించినటువంటి రాహేలికి సంతానం ఆలస్యమైందని చెప్పి వాక్యాధారంగా మనకు తెలుసు. కనుక వృద్ధాప్యంలో యోసేపు పుట్టాడు. కనుకనే యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం. అందరికంటే తను ఒక ప్రత్యేకంగా ఉండాలని చెప్పి తనకొక నిలువు టంగి కుట్టించి అతనికి తొడిగించాడు. ఈ విషయంలో తన అన్నలందరూ కూడా అసూయపడ్డారు. వారందరికంటే ఎక్కువగా యోసేపుని తన తండ్రి ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయమై. అంతేకాదు, ఒక దినాన యోసేపు ఒక కలగన్నాడు. కలగని తన అన్నలతో చెప్తున్నాడు, అన్నలారా, రాత్రి నాకు దర్శనం వచ్చింది. మనము పొలంలో పనలు కడుతున్నాము. అయితే నా పన చుట్టూ మీ పనులన్నీ కూడా సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి అని చెప్పాడు. యోసేపు కనినటువంటి కళను బట్టి అన్నలు అంటున్నారు, నీకు మేము దోసలం అవుతామా, నిశ్చయంగా నువ్వు ఏలుతావా అని చెప్పి అతని మీద మరింతగా పగపట్టారని చెప్పి చెప్పబడుతుంది. అంతేకాదు, మరొక కలగన్నాడు యోసేపు. ఆ కళ విషయమై తన తండ్రికి తన అన్నలకి చెప్తున్నాడు. 11 నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు తనకి సాష్టాంగపడుతున్నారు అని చెప్తున్నాడు. అంటే ఆ కలభావం ఏంటంటే, తన తల్లిదండ్రులు సూర్యుడు చంద్రుడు, 11 నక్షత్రాలంటే తన అన్నదమ్ములు. ఆ విషయమే తన తండ్రి యాకోబు యోసేపుని గద్దిస్తున్నాడు. నువ్వు కన్న కల ఏమిటి? నీ తల్లి, నేను, నీ సహోదరులు నీ సాష్టాంగ పడతామా అని చెప్పి అడుగుతున్నాడు. దినాలు గడుస్తున్నాయి. యాకోబు తన కుమారులకి తన మందల్ని అప్పగించి షెకెముకి పంపించాడు. షెకెంలో ఆ మందలు వారు మేపుతున్నారు. ఒక దినాన్న యోసేపుని యాకోబు పిలిచి, నువ్వు షెకెంకి వెళ్ళి నీ అన్నల క్షేమము మందల క్షేమము నువ్వు తెలుసుకుని నాకు వర్తమానం తీసుకురావాలని చెప్తున్నాడు. సరే తండ్రి అని చెప్పి అతడు బయలుదేరాడు. హెబ్రోన్ లోయ గుండా అతను బయలుదేరి షెకెంకి వెళ్ళాడు.
ఆ షేకెంలో అటు ఇటు తిరుగుతూ వెతుకుతున్నాడు. అక్కడ ఎవరు కనిపించడం లేదు. ఒక మనుష్యుడు కనిపించి, ఏమి వెతుకుతున్నావు నువ్వు అని చెప్పి అడుగుతున్నాడు. మా అన్నలు మందలు మేపుతున్నారు, వారు ఎక్కడున్నారా అని చెప్పి వెతుకుతున్నారని చెప్పినప్పుడు, వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, దోతానికి వెళదామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటుంటే నేను విన్నాను అని చెప్పి అతడు యోసేపుకి చెప్పాడు. అక్కడి నుంచి యోసేపు దోతాను వైపు ప్రయాణం సాగించాడు. వెతుకుతూ ఉంటే ఒక చోట అన్నలు కనిపించారు. దూరం నుంచి వచ్చాడు, అన్నల దగ్గరికి వెళుతున్నాడు. ఆ దూరంలో ఉండగానే అన్నలు కూడా యోసేపుని చూశారు. అదిగో కలలు గనేవాడు వస్తున్నాడు, వాడిని రానివ్వండి, వచ్చిన తర్వాత తీసుకువెళ్ళి వాడిని చంపేసి గోతిలో పడేద్దాం, దుష్ట మృగాలు వాడిని తినేసినాయి అని చెప్పి తండ్రితో చెప్దాం, వాడేమవుతాడో వాడి కళ్ళు ఏమవుతాయో చూద్దామని చెప్పి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అయితే వాళ్ళలో పెద్దవాడైనటువంటి రూబేన్ అంటున్నాడు, అతన్ని మనం చంపకూడదు, అతన్ని చంపితే మన తండ్రి వల్ల మనకు నష్టం కలుగుతుంది, కనుక మనం అతన్ని చంపకూడదు అని చెప్పి వాళ్ళని వారించి అతన్ని చంపుదామనేటువంటి ఆలోచనలు వారికి లేకుండా రూబేన్ చేస్తున్నాడు. అతన్ని మనం చంపొద్దు కానీ గోతిలో పడేద్దాం అని చెప్పి అంటున్నాడు. యోసేపు అన్నల దగ్గరికి వచ్చాడు. రాగానే అతన్ని అన్నలు పట్టుకుని తన నిలువుటంగిని తీసివేసి అతన్ని ఆ పక్కనే ఉన్నటువంటి గోతిలో పడవేశారు. అయితే ఆ గోతిలో నీళ్లు లేవు ఆ సమయంలో అని చెప్పి అక్కడ రాయించబడ్డది. కనుక ఆ గోతిలో అతన్ని పడవేసినప్పటికీ కూడా ఏ హాని అతనికి జరగలేదు. గోతిలో పడవేసి సరే భోజనం చేద్దాం రండి అని చెప్పి వారు కూర్చుని భోజనం చేస్తుండగా అటువైపు ఐగుప్తీయులు వెళుతున్నారు. వాళ్ళని చూసి వారి సహోదరులో యోధా అనబడిన వాడు అంటున్నాడు, యోసేపుని చంపేయడం వల్ల మనకు ప్రయోజనం ఏముంది, ఈ ఇస్మాయిల్కి వీడిని నమ్మేస్తే మనకు లాభం వస్తుంది అని చెప్పి ఉన్నటువంటి వారందరికీ సలహా చెప్తున్నాడు. వెంటనే అన్నలు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఆ గోతిలో పడవేసినటువంటి యోసేపుని బయటికి తీసి ఆ ఐగుప్తీయులకి 20 తులాల వెండికి అమ్మివేశారు. యోసేపుని ఇస్మాయిల్ని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళిపోయారు. అయితే ఇక యోసేపు విషయం వారి తండ్రికి ఏ విధంగా చెప్పాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని ఒక మేకని చంపి ఆ రక్తంలో ఆ వస్త్రాన్ని ముంచి ఆ వస్త్రం తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి, ఈ వస్త్రం మాకు దొరికింది, ఈ అంగి ఎవరిదో గుర్తుపట్టు అని చెప్పి యాకోబుని అడుగుతున్నారు. ఆ వస్త్రాన్ని చూసిన యాకోబు, ఇది నా కుమారుడైనటువంటి యోసేపుది అని చెప్పి గుండెలు బాదుకుని అలిసేటట్లుగా ఏడుస్తున్నాడు. చూడండి, ఈ సందర్భాన్ని మనం చూస్తే ఒక దినాన యాకోబు చేసిన పాపం ఇక్కడ కనపడుతుంది. తన అన్నయ్యని ఏశావుని ఇస్సాకు దీవించాలని చెప్పి వేటాడి మాంసం తీసుకురా అని చెప్పి పంపిస్తే తన తల్లి మాట విని యాకోబు యోసేపులాగా సిద్ధపడి, అంటే మేకపిల్ల చర్మాన్ని తన శరీరానికి కప్పుకుని ఏశావు వస్త్రాలు ధరించుకొని కళ్ళు సరిగ్గా కనపడినటువంటి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, యాకోబు నేనే ఏశావుని అని చెప్పి మోసగించి దీవెనలన్నీ పొందుకున్నట్లుగానే ఏ రీతిలో అయితే తన తండ్రి పాపం చేశాడో అదే రీతిలో పిల్లలు కూడా ఇక్కడ పాపం చేస్తున్నారు. యోసేపుని ఐగుప్తులకి అమ్మేసి మేక రక్తంలోనే ఆ వస్త్రాన్ని ముంచి క్రూర మృగాలు అతన్ని తినేసేయని చెప్పి అబద్ధం చెప్తున్నారు. యాకోబు ఇప్పుడు బట్టలు చింపుకుని మరీ ఏడుస్తున్నాడు. అయ్యో, నా కుమారుడు ఈ విధంగా చనిపోయాడా, నేను ఇష్టపడినటువంటి కుమారుడు, నేను ప్రేమించినటువంటి కుమారుడు ఎలా చనిపోయాడా అని చెప్పి ఎంతగానో ఏడుస్తున్నాడు. తన కుమారులందరూ కూడా సముదాయిస్తున్నారు, తన బంధువులందరూ కూడా సముదాయిస్తున్నారు. ఎంతగా వాదార్చినా కూడా
తన ఏడుపైతే ఆగడం లేదు. అనేక దినాలు అలాగే ఏడుస్తూనే ఉన్నాడు యాకోబు. ఏడవడమే కదా అంటున్నాడు, ఆ మృతుల్లోకానికి నేను ఎప్పుడు వెళ్తానా, ఇప్పుడు నా కుమారుడిని కలుసుకుంటానా అని చెప్పి మరీ ఏడుస్తున్నాడు. ఎందుకంటే యోసేపు అంటే యాకోబుకి అంత ప్రేమ. ఐగుప్తులు తీసుకువెళ్ళినటువంటి యోసేపు ఆ దేశాన్ని వెళ్తున్నటువంటి ఫరో యొక్క రాజుద్యోగి సైన్యాధిపతి అయినటువంటి పోతీఫర్కి అతన్ని అమ్మివేశారు. ఈ అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు యోసేపు విషయమై దేవుడి ప్రణాళిక ఏ రీతిలో ఉంది, యోసేపు దర్శనాలను బట్టి అన్నలు ఏ విధంగా పగబట్టారు, తల్లిదండ్రులు ఏ విధంగా వ్యతిరేకించారు, యోసేపుని గోతిలో పడవేసిన ఐగుప్తులకి అమ్మివేసినా కూడా ఏ విధంగా యోసేపు సహనం కలిగి ఉన్నాడు, తనకు వచ్చినటువంటి దర్శన విషయమై ఎంత విశ్వాసంతో యోసేపు ఉన్నాడు. అలాగే యాకోబు తను ఏ విధంగా అయితే తన తండ్రిని మోసం చేశాడో అదే రీతిలో తన కుమారులు కూడా యాకోబును మోసం చేయడం ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ ఆదికాండం 37వ అధ్యాయం మన జీవితాల్లో, మన ఆలోచనల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు, చూస్తున్నటువంటి వారు, వారి కుటుంబాలు దేవుని నామంలో బహుగా దీవించబడునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలనైనా. యోసేపు జీవితం మా ముందుకు తీసుకొచ్చారు. 17 ఏళ్ల వయసు నుంచి కూడా ఏ రీతిలో పరిశుద్ధంగా యోసేపు ఉంటున్నాడో, ఆ ఉన్నతమైన ప్రణాళిక నెరవేర్పు కొరకు యోసేపు ఎంత ఖచ్చితంగా స్థిరంగా తన భక్తిని కొనసాగిస్తున్నాడో వాక్యం ద్వారా మాకు బయలుపరచబడుతుంది తండ్రి. అలాగే యోసేపు తండ్రి యాకోబు ఏ రీతిలో అయితే తన తండ్రిని మోసం చేశాడో ఆ విధంగానే తన కుమారుల చేతిలో మోసపోయినట్లుగా కూడా మాకు కనపడుతుంది తండ్రి. ఈ సంగతులన్నీ మేము గ్రహించుకున్నట్లుగా, వాటిని బట్టి మీ ఎడల భయభక్తులు కలిగి మేము నడుచుకున్నట్లుగా సహాయం దయచేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.